నా దగ్గరికి వచ్చే క్లయింట్స్కి కూడా నేను ఒక అవేర్నెస్ అనేది ఇచ్చేంత వరకు ఇచ్చేస్తా. సో వాళ్ళకి మల్టిపుల్ డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి క్లారిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చింది కాబట్టి యాజ్ అడ్వకేట్గా నేను వాళ్ళకి క్లారిటీ ఇస్తా. వాళ్ళకి కొన్ని సిచ్యువేషన్స్లో డౌట్ఫుల్గా ఉండాలి, ఓపెన్గా ఒకటే చెప్పేస్తాం, నువ్వు థర్డ్ ఒపీనియన్ తీసుకో, బికాజ్ ఇక్కడ నో ప్రాబ్లం. బికాజ్ ఎందుకు అని అంటే ఇక్కడ ఈ ఫీల్డ్లో ప్రెసెంట్ ఈ అడ్వకేట్ ఫీల్డ్లో ఎలా ఉంది అని అంటే పైకి కొంచెం ఏజ్డ్గా కనపడ్డాము, కొంచెం వైట్ హెయిర్ వైట్ బియర్డ్ వచ్చి లేకపోతే కొంచెం ఏజ్డ్గా కనపడి కొంచెం పాజిటివ్ ఇట్లా ఏజ్గా కనపడితే ఏంటి అంటే వాడు సీనియర్ అడ్వకేట్. కొంచెం యంగ్గా కనపడిండు అని అంటే వీడు జూనియర్ అడ్వకేట్, వీడికి ఏం తెలియదు, ఆయన సీనియర్ అడ్వకేట్, ఆయన దగ్గరికి పోతా అంటారు. ఇంకొకటి మాట్లాడుకుంటే ఏంటి అని అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ సపరేట్ ఉంటారు, నార్మల్గా ఆఫీస్ ప్రాక్టీస్ అడ్వకేట్లు వేరు ఉంటారు. ఇక్కడ 2 టైప్స్ ఉంటుంది. కోర్ట్ ప్రాక్టీస్ అడ్వకేట్ సపరేట్ ఉంటుంది, ఆఫీస్ ప్రాక్టీస్ సపరేట్ అడ్వకేట్లు ఉంటారు. ఆఫీస్ ప్రాక్టీస్ ఫస్ట్ కోర్ట్ ప్రాక్టీస్ వాళ్ళు చెప్తా. కోర్ట్ ప్రాక్టీస్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు కంప్లీట్గా లీగల్ నాలెడ్జ్ ఎట్లుంటుంది అని అంటే వాళ్ళు ఏదైతే క్లయింట్కి డైరెక్ట్గా వాళ్ళే సర్వీస్ చేస్తారు, మధ్యలో ఏ పర్సన్ ఉన్నాడు. సో ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఏమైనా ఇష్యూ అయినా కూడా క్లయింట్కి అడ్వకేట్కి ర్యాపో ఉంటుంది, ఇక్కడ మధ్యలో వేరే పర్సన్ ఉండడు. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే క్లయింట్కి కూడా ప్రాపర్ నాలెడ్జ్ అనేది వస్తుంది.